కన్న మిన్న లోకాన లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా. పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న. మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా. కానీ మనం ఈరోజు మనం వేరే అందరం కూడా గెట్ టుగెదర్ కాబట్టి మనం ఒకరి నుంచి కూడా ఒకరు తెలుసుకోవాలి కాబట్టి దయచేసి క్షమించండి సార్. మీ మధ్యలోకి వచ్చినందుకు ఏమనుకోవద్దు. ఎందుకంటే మా స్టోన్ ఉంది అని అంటే మేము ఆల్రెడీ సగం 50 దాటాం కాబట్టి ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పని మంచి సందేశాలు ఇచ్చారు. ఒకసారి సార్కి ధన్యవాదాలు చప్పట్లతో. 43 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలిసి ఒకరొకరు ఆనందంగా ఒరే అనుకుంటూ అలగరించుకుంటూ సంతోషంగా ఉండటం అనేది చాలా గొప్ప విషయము. ఇది అరుదైన సంఘటన. ఇది మీ అందరి జీవితాల్లో శాశ్వతంగా ఒక మంచి ఘట్టంగా నిలబడిపోతుందని అనుకుంటున్నాను. నేను కూడా ఈ పాఠశాల పూర్వవిద్యార్థిని అయితే మీకన్నా 24 సంవత్సరాలు అయ్యాక నేను ఇంకా అప్పుడు నేను 65 సంవత్సరాలు అయింది. నేను అది టోటల్గా కంటే పిల్లలు చక్కగా చదువుకోండి, వ్యాయామం కూడా చేయించండి. ఏ సౌండ్ బాడీ ఇదే సౌండ్, ఏ సౌండ్ మైండ్ ఇదే సౌండ్ బాడీ. అంటే శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది అని సూత్రంగా తెలిసి పిల్లలకి మంచి చదువుతో పాటు మంచి వ్యాయామం కూడా అలవాటు ఉంటే మంచిగా ఉంటాడు, అభివృద్ధి చెందుతాడు. కూడా భవిష్యత్తులో మంచి పురుషులుగా రాగలుగుతారు. అవకాశం కల్పించినటువంటి ధన్యవాదాలు. శరీరంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని సారు యొక్క భాషలో, అంటే సారు టీచర్ అదే డ్రిల్ టీచర్ కాబట్టి సారు భాషలో చెప్పారు సార్. చక్కగా చెప్పారు సార్. నిజం ఇప్పుడు అవసరము. ఎందుకంటే మన నిత్య కుర్చంలో ఎంతసేపు మైండ్ పని చెప్తున్నాం కానీ శరీరానికి పని చెప్పట్లేదు, కనీసము వాకింగ్ కానీ కూడా చేయట్లేదు. కాబట్టి సార్ చెప్పినట్టు మనకి శరీరానికి వ్యాయామం కూడా అవసరము. కాబట్టి అందరూ కూడా మరి సార్ చెప్పినట్టు కొంచెం గొప్ప ఉదయం పూట కావచ్చు సాయంకాలం కాబట్టి మీకు తోచిన సమయంలో వ్యాయామం చేయవలసిందిగా మరి సార్ తరఫున మరి మనందరి తరఫున కూడా కోరుకుంటూ సారు మంచి చక్కటి సందేశం ఇచ్చినందుకు ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ తప్పకుంటారు. 83 బ్యాచ్ స్టూడెంట్స్ అని మనసులో తెచ్చుకోండి. మీరు తెచ్చుకుంటే మనం ఇది ఎంజాయ్ చేయగలం. ఓకేనా? అందరూ తెచ్చుకున్నారు కదా? రైట్. ఓకే మేడం. ఇప్పుడు ఏవి సుబ్బారావు గారు మనం ఆ రోజుల్లో గుర్తు చేసుకుంటే నిజంగా అంత స్ట్రిక్ట్గా ఉండబట్టి అంత చేయబట్టే మనం ఈరోజు అందరం కూడా రకరకాల మంచి ఉద్యోగాలు చేసుకుంటూ మంచి చదువులు చదువుకొని మనం ఈ వయసులో ఉన్నాం. కాబట్టి అట్లాంటి మరి హెడ్ మాస్టర్ గారు, ఈ స్కూల్కి హెడ్ మాస్టర్ గారు ఉన్నటువంటి మన మేడం గారు వచ్చినారు. వారు కూడా మనకి మంచి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం.